భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద 525 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, గంజాయి స్వాధీనానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు వద్ద ఈగల్ ఫోర్స్ అలాగే పోలీసులు సంయుక్తంగా జరిగిన ఆపరేషన్ లో భారీగా 525 కిలోల మేర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపుగా 2.62 కోట్ల రూపాయలుగా విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున గంజాయి దొరకడం ఇదే ప్రథమం. ఇటీవల కాలంలో భద్రాచలం నుంచి అంటే పోలీసుల నుంచి భద్రాచలం మీదుగా మీ ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. పోలీస్ అధికారులు అక్కడే నోటు వేసి పెద్ద ఎత్తున గంజాయిని అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ ప్రాంతం గుండా కూడా వివిధ ప్రాంతాలకు ఈ గంజాయి రవాణాను చేస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలం నుంచి పాల్వంచ ఈ మార్గంలో ఎక్కువగా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. అటు నుంచి ఇటు వైరా గాని అన్నపరెడ్డిపల్లి ఇటువైపు నుంచి తీసుకొని మిగతా రాష్ట్రాలకు గుండా పంపిస్తున్నారు. గత 15 రోజుల్లో దాదాపు 300 కిలోల మేర గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇవాళ ఈగల్ ఫోర్స్ భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో 525 కిలోల మేర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 3 నిందితుల్ని అలాగే ఒక మైనర్ ని కూడా అరెస్ట్ చేశారు. ఒరిస్సా అడవుల నుంచి గంజాయి తెప్పించి ఉత్తరప్రదేశ్ కు ఈ మూట తరలిస్తున్నారు. అలాగే ఒక కంటైనర్ లో అంటే ప్రత్యేకంగా మార్పులు చేసినటువంటి కంటైనర్ లారీలో గంజాయిని తరలిస్తున్నారు. దానికి ఎస్కాట్ గా ఒక పల్సర్ బైక్ కూడా వినియోగిస్తున్నారు. అంటే ముందు బైక్ వెళ్తూ వెనకాల ఈ కంటైనర్ వెళ్తోంది. పక్కాగా సమాచారం అందుకున్నటువంటి ఈగల్ ఫోర్స్ భద్రాద్రి పోలీసులు ఈ గంజాయి అక్రమ రవాణాలను అరెస్ట్ చేసి కంటైనర్ ను కార్యాలయానికి తరలించారు. సరిగ్గా సారపాక దగ్గర వాహనాలు ముమ్మరంగా తనిఖీ చేస్తుండగా ఈ కంటైనర్ లారీ కంటపడింది. ఇందులో 525 కిలోల గంజాయి అలాగే దీంతో పాటుగా నిందితుల నుంచి 5 మొబైల్ ఫోన్లు అలాగే దాదాపుగా 10,000 రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను అధికారులు రేపు చెప్తామని అంటున్నారు. అలాగే ప్రధాన సూత్రధారి ఒడిశాకు చెందినటువంటి సహదేవ్ అనే అతనిగా తెలుస్తోంది. అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే ఇంకో 3 ఈ అక్రమ రవాణా చేస్తున్న మరో 3 పరారులో ఉన్నట్టుగా తెలుస్తోంది. పరారులో ఉన్న అలాగే ట్రక్ యజమానికి కూడా ఈ 3 నిందితులు అలాగే పరారిలో ఉన్న ట్రక్ యజమానిని కూడా పట్టుకోవడానికి ఈ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించి బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఈ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా కూడా పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా అనేది జరుగుతోంది. ఎప్పటికప్పుడు పగలు రాత్రి సమయాల్లో కూడా అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నా కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఈ నిందితులను మాత్రం ఎట్టి పరిస్థితులు పట్టుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రాజ్ కుమార్, ధన్యవాదాలు రవిచంద్ర. ఒకసారి